ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. వైసీపీ నేతల్లో స్పందనలు కరువయ్యాయా? వేళ్ల మీద లెక్కించదగ్గ వాళ్ళు తప్ప మెజారిటీ సీనియర్ లీడర్స్ ముల్లుగరతో పొడిస్తే తప్ప ముందు కదలట్లేదా? చిన్న పెద్ద అన్నిటికీ నేనే రియాక్ట్ అవ్వాల్సి వస్తుందని పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నారా? కొందరి మీద సీరియస్ కూడా అయ్యారా? ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడాల్సిన ప్రతిపక్ష నాయకులు ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు? దాని గురించి పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ ఎక్కువ మంది సీనియర్ లీడర్స్ యాక్టివిటీకి దూరంగా ఉంటున్నారు. ఏదో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొని మమ అనిపించడం తర్వాత తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్లు టైంపాస్ చేయడం రొటీన్ అయిపోయిందన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతుంది. దానికి సంబంధించే తాజాగా పార్టీ అధ్యక్షుడు కొందరు సీనియర్స్ మీద సీరియస్ అయినట్టు కూడా చెప్పుకుంటున్నారు. మరి ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న 2 అతి ముఖ్యమైన అంశాలకు సంబంధించి నాయకుల వైఖరి గురించి మాట్లాడుకుంటున్నారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావచ్చు, కోట్ల మందిని ప్రభావితం చేస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు లాంటి అంశాల్లో వైసీపీ సీనియర్ లీడర్స్ సైతం చొరవ తీసుకుని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం లేదన్నది పార్టీలో ఇంటర్నల్ వాయిస్. అలాగే బెజవాడ దుర్గమ్మ ఆలయంలో జరిగిన ఘటన నుంచి ప్రజా సమస్యల వరకు అధికార పార్టీని టార్గెట్ చేసే అంశాలు చాలా ఉన్నా ముఖ్య నేతల నుంచి సరైన రియాక్షన్ రావట్లేదన్న చర్చ సొంత పార్టీలో జరుగుతుంది. ప్రజా సమస్యలు సంక్షోభాల సమయంలో పార్టీ తరఫున గట్టిగా స్పందించాల్సిన నేతలు సైలెంట్గా ఉంటున్నారంటూ అధినేత జగన్ మరోసారి సీరియస్ అయ్యారట. ప్రజాక్షేత్రంలో సమస్యలపై స్పందించాల్సి వచ్చిన ప్రతిసారి ఎవరూ నోరు మెదపడం లేదని నేరుగా సీనియర్లని టార్గెట్ చేసి మాట్లాడారట. నీట్ పేపర్ లీకేజ్ ప్రభావం రాష్ట్రంలోని దాదాపుగా 56,000 కుటుంబాల మీద పడిందని, దేశవ్యాప్తంగా దాని గురించి అంత దుమారం రేగుతున్నా ఇక్కడ పార్టీ నాయకులు కనీసం స్పందించలేకపోవడం, బలంగా వాయిస్ వినిపించకపోవడం ఏంటని నిలదీశారట జగన్. సో దాంతో ఆ విషయంలో ఆలస్యం జరిగిందని నేతలు కూడా జగన్ ముందు ఒప్పుకోక తప్పలేదు. సో ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అదనపు సుంకాలతో చుట్టుపక్కల రాష్ట్రాలన్నింటికన్నా ఏపీలోనే పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఒక రకమైన టాక్ నడుస్తుంటే ఇక్కడ పనులు తగ్గించాలని జనం కోరుకుంటున్నా ధరల పెంపుపై ఇతర పార్టీలు నిరసనలు వ్యక్తం చేసిన మన వైపు నుంచి కనీస స్పందన ఎందుకు కనిపించడం లేదని కూడా సీనియర్స్ని జగన్ ప్రశ్నించారట. అటు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పెచ్చులూడి ఒక చిన్నారికి లైట్గా తీవ్ర గాయమైంది. సో ఆ పార్టీ నేతల నుంచి కనీసం అంటే ఇలాంటి వాటిని వైసీపీ ట్రోల్ చేసుకుంటూ దాన్ని ఎలివేట్ చేస్తూ ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్లే పార్టీ కూడా రియాక్షన్ లేకపోవడం ఏంటనేది జగన్కి అర్థం కాని విషయం అట. సో సున్నితమైన అంశాలను స్థానిక నేతలు వెంటనే అడ్రస్ చేయాల్సి ఉండగా ఎవరూ ముందుకు రాకపోవడంపై జగన్ అసహనం వ్యక్తం చేశారట. సో నిజానికి నాయకుల మీద వైసీపీ అధ్యక్షుడు ఇలా అసహనం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఏ అంశానికి సంబంధించైనా నేనే మాట్లాడాల్సి వస్తుంది, నాయకులు చొరవ తీసుకోవడం లేదంటూ గతంలో పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారట. సో మా వాళ్ళు ఇంకా గేర్ మార్చలేదని క్యాజువల్గా అన్న తన అసంతృప్తిని నేరుగానే అర్థమయ్యేలా చెప్పారన్న చర్చ జరుగుతుంది పార్టీలో. కొందరు నేతలు మినహా ఎక్కువ మంది సీనియర్స్ ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదన్న అసంతృప్తి పెరుగుతోంది. కరెంట్ అఫైర్స్పై స్పందించాల్సిన సమయంలో అప్పుడు స్పందించకుండా ప్రభుత్వం వైపు నుంచి కరెక్షన్స్ కూడా జరిగిపోయిన తర్వాత తీరుబడిగా మాట్లాడి అబాస్పాలు కావాల్సి వస్తుందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఈ వ్యవహారాలు ఇలాగే సాగితే మున్ముందు కష్టమేనన్న ఆందోళన కూడా కొందరు నేతల్లో వ్యక్తమవుతుంది. సో వైసీపీ సీనియర్స్లో ఎక్కువ మంది సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోగా పార్టీ అధిష్టానం నుంచి కబురు వస్తే రియాక్ట్ అయ్యేవారు మరికొందరు ఉన్నారు. సో మరీ తప్పనిసరి అయితే చూద్దాంలే, ఇప్పుడు మాట్లాడదాంలే అనుకునే బ్యాచ్ ఇంకోటి. సో అందుకు నాయకుల తీరు మారాలంటూ క్యాడర్ వాయిస్ కూడా పెరుగుతుంది. ఎప్పటికైనా ఈ నేతల ప్రజా సమస్యలపై గళం విప్పకపోతే అధినేత జగన్ యాక్షన్ ప్లాన్ వేరేలా ఉంటుందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆ నేతల గేరు మార్చి ముందుకు వెళ్తారా, లేక జగన్ కొత్త గేర్లు వేస్తారా అన్నది ఇప్పుడు పొలిటికల్గా నడుస్తున్నటువంటి చర్చ. మరి మీరేమనుకుంటున్నారు? జగన్కి ఆ సీనియర్ జూనియర్ నేతలు సహకరిస్తారా, లేదా కొత్త తలనొప్పులు దిగొస్తారా? మధ్యలో కామెంట్ చేయండి.